డబ్బు అప్పుగా తీసుకున్న నాగార్జున గారు ఆ విషయంలో బాగా క్లారిటీ ఇచ్చారండి. నిన్న ట్విట్టర్లో తాను ట్వీట్ పెట్టి మరీ అందరి మాటలకు అడ్డుకట్ట వేశాడు. ఇంతకీ అతను పెట్టిన ట్వీట్ ఏమిటో తెలుసా? అన్నపూర్ణ స్టూడియోస్ కోసం రుణం తీసుకున్న విషయం నిజమే, కానీ ఆ రుణాన్ని ఈ సంవత్సరం మొదటి నెలలోనే పూర్తి చేశాను అని చెప్పి అందరి మాటలకు అడ్డుకట్ట వేశారు. ఇలా అనటానికి కారణం ఏంటంటే ఈ మధ్య అందరూ నాగార్జున గారు బ్యాంకు నుండి రుణం తీసుకుని కూడా దానికి సంబంధించిన డబ్బు చెల్లించలేదు అని దుష్ప్రచారం చేస్తున్నారట అని సమాచారం. అందువల్లే తాను తన ట్విట్టర్ ద్వారా ఏం చెప్పాలనుకున్నారో, ఎవరికి చెప్పాలి అనుకున్నారో చెప్పేశారు. ఇక సమంత నాగచైతన్యాల పెళ్లి వీలైనంత తొందరలోనే ఉండవచ్చు అని సమాచారం. వీళ్ళ పెళ్లికి పెద్దలైన నాగార్జున గారు, అమలా గారు, నాగచైతన్య అమ్మగారు ఒప్పుకున్న విషయం కూడా తెలిసిందే. ఇప్పటి కాలానికి పిల్లల సంతోషమే ఇంపార్టెంట్ అని ఆలోచించిన తల్లిదండ్రులు గ్రేట్ అని చెప్పొచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.